ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు శ్రీ జంపా దావీద్ గారు, శ్రీమతి రోజా గారు, కుమారుడు కోడలు నిరీక్షణ పాల్, శృతి గారులు మరియు వారి కుమార్తెలు సహకారాన్ని ఇస్తున్నారు. జంపా దావీద్ గారికి, రోజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిరీక్షణ పాల్ గారు, శృతి గారికి, దావీద్ గారి కుమార్తెలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారం, మీరు పోషిస్తున్న విధానం ఆశ్చర్యం. ఏలియా దినాలలో విధవరాలి ఇంట ఆ చిన్న కొండలోని పిండి తగ్గలేదు, నూనె కొండలో నూనె తగ్గలేదు. 3.5 సంవత్సరాలు ఒక ప్రత్యేక సమయం మీరు మీ సేవకుని పోషించారు. అలాగున యేసే పరిష్కారంలో దినదినము, మాసమాసము అవసరమైన అవసరతలు మీ చిత్త ప్రకారం మీరు తీరుస్తున్నందున మీకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మీ చేతికి మమ్మలను సమర్పించుకుంటున్నాము. జంపా దావీద్ గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి, కుమారుడు కోడలు కుమార్తెలను దీవించండి. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి సహకారం ఇవ్వటానికి కృప చూపండి. సామెతల గ్రంథానికి ఆర్థిక సహకారాలను పంపండి. వాక్యం వింటున్న మా ప్రియులైన ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. వాక్యములో ఉన్న శక్తి యవ్వనుల జీవితాలను బాగు చేయటానికి సహాయం చేయండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. 4వ వచనము బద్ధకము, దారిద్ర్యత, ఈ రెండింటినీ లింకప్ చేస్తూ మాట్లాడుతున్నాడు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు అగును. ఈ పదం ఆలోచించాలి. పనిచేయువాడు దరిద్రుడగును అంటే అది వ్యతిరేక స్టేట్మెంట్. పనిచేయువాడు ఎలాగు దరిద్రుడగును? పనిచేయువాడు దరిద్రుడు కాడు. అయితే బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. ఈ మాట నా 24 సంవత్సరాల సేవా జీవితంలో పలుమార్లు నన్ను నేను ప్రశ్నించుకున్న మాట. దేవుని సేవలో దారిద్ర్యత వస్తుందా? చూడండి, దారిద్ర్యత అనేటువంటి పదం సేవకుడికి వచ్చినా, ఒక ఉద్యోగికి వచ్చినా, ఒక వ్యాపారికి వచ్చినా అతని పనితీరు అతడు ప్రశ్నించుకోవాలి. నాకు నేను ఎన్నో మార్లు చెప్పుకున్న మాట. నేను చాలా రకాల పరిచర్యలు అటెంప్ట్ చేశాను, కొన్ని కొనసాగిస్తున్నాను, కొన్ని కొనసాగించలేకపోయాను. కొన్నింటిలో ఇబ్బందులు పడుతున్నాను. వాటికి కారణం మాత్రం బద్ధకమే. కొన్ని పరిచర్యల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ రాట కారణం ల్యాక్ ఆఫ్ వర్క్, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. నేను ఒప్పుకున్నాను. సహోదరుడా, సహోదరి, ఇక లోకంలో మనం ఆలోచన చేస్తే చాలామంది తమ యొక్క భవిష్యత్తు
దృష్టిలో పెట్టుకుని శ్రద్ధగా పనిచేస్తూ సేవ్ చేసుకొని క్షేమంగా బతకాలని ఆశిస్తారు. కానీ బద్ధకము అనే ఇంటర్నల్ వీక్నెస్, అంతర్గత బలహీనత అయిన ఈ సోమరితనము, బద్ధకము అనేది ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో దాన్ని జయించడానికి ప్రయత్నం చేయటం లేదు. చాలామంది ఈ విధంగా దారిద్ర్యత పాలు అయిన వాళ్ళు ఉన్నారు. సో మెనీ ఆపర్చునిటీస్, సో మెనీ రిసోర్సెస్, బట్ ఫెయిల్ టు యూజ్ దెమ్ ఇన్ ఎఫెక్టివ్ వే. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవటంలో వైఫల్యానికి కారణం బద్ధకమే. కనుక సోమరితనము, బద్ధకము విడనాడాలి, చురుకుగా ఉండాలి. దేవుని పిల్లలు చురుకుగా ఉండాలి, బద్ధకంగా ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక పని చెబితే కొన్ని మాసాలు పడుతుందండి. కేవలము నిర్లక్ష్యము, కేవలము బద్ధకము. ఆ పని 10 నిమిషాల్లో చేయొచ్చు, కానీ 10 నెలలైనా చేయడు. కారణం బద్ధకం. అందుకనే చురుకుదనము క్రైస్తవుని లక్షణం అయి ఉండాలి. రేపటి పని ఇవాళే చేసుకోగలగాలి. ఇవాళ పని అంటే వెంటనే చేయగలగాలి. అలా కాకుండా కాలాన్ని గడుపుతూ నడుస్తోంది కదా అని వెళ్ళిపోతే అది దోపిడీదారుడు వచ్చినట్లుగా దారిద్ర్యము మీదకు వచ్చేస్తుంది. దోపిడీదారుడు వచ్చినట్లుగా అవసరాల మీద పడిపోతాయి. కనుక దారిద్ర్యత రాకుండాన్నట్లుగా బద్ధకము నీ పనిలో ఉండకుండా చూసుకోవాలి. ఇది ఎంతైనా వాస్తవం. కొన్నిసార్లు మనం తాబేలు కుందేలు కథలాగా అయిపోతాం. తాబేలు కుందేలు పోటీ పెట్టుకున్నాయని మనకు చిన్నప్పుడు కథలు ఉండేవి కదూ. ఎవరు గెలిచారు? కుందేలు చాలా వేగంగా పరిగెత్తుంది, తాబేలు చాలా నెమ్మదిగా అడుగులేస్తుంది. ఒక విధంగా పాకుతుంది ప్రాగుతున్నట్టుగా వెళుతుంది, ఇది పరిగెత్తున్నట్టుగా పోతుంది కుందేలు. కానీ పందెంలో ఎవరు గెలిచారు? తాబేలు గెలిచింది అని అన్నారు. ఎందుకు? కుందేలు చాలా దూరం పరిగెత్తి ఇది ఎప్పుడుకి వస్తుందో ఈ పాటకు కునుకు తీసి ఇక్కడ వెళ్ళొచ్చు అనుకుంది. నిద్రపోయింది. అదే బద్ధకం. నిద్రపోయినందుకు తాబేలు గెలిచిందని చదువుకున్నాం. రెండు మనలోనే ఉన్నాయి. తాబేలు మనలోనే ఉంది, కుందేలు మనలోనే ఉంది. కుందేలు వలె వేగంగా పరిగెత్తగలుగుతాం, పరిగెత్తి రీచ్ అయిపోతే బాగుండేది. కానీ నిర్లక్ష్యం తెచ్చుకుని, బద్ధకం తెచ్చుకుని కాసేపు పడుకుందాంలే, ఏమవుతుంది, నేను చేయలేనా ఈ పని, నేను సాధించలేనా, ఇది పెద్ద పని అన్నట్టుగా ఆగిపోతాం. అది మన మెడకు చుట్టుకుంటుంది, ఒక రోజున వైఫల్యం అవుతుంది. ఈ దినాన చాలామంది యవనస్తులు, ప్రధానంగా నేను యూత్కి చెబుతున్నాను, మగపిల్లలకు చెబుతున్నాను, మీరు ఒక ఇంటి వారు అవ్వాలి. రేపు ఒక బాధ్యత, కుటుంబాన్ని పోషించాలి, బిడ్డలను కనాలి, బిడ్డలను పోషించాలి, చదివించాలి. వృద్ధాప్యానికి తల్లిదండ్రులు వస్తే వాళ్ళను పోషించాలి. అక్కజెండలను బాధ్యతలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి. పురుషులకి చాలా బాధ్యతలు ఉన్నాయి. సోదరుడా, సోదరి, మరి ఇన్ని బాధ్యతలుండి బద్ధకంగా ఉంటే ఎట్లా? గాడ్ హేట్స్ దిస్. దేవునికి అసహ్యం. సోమరితనం దేవునికి అసహ్యం. దేవుని పిల్లలు చురుగ్గా ఉండాలి. సహోదరుడా, సహోదరి, విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటేనే జీవితం. విశ్వాసి యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభువును పోలి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దినచర్య ఎప్పుడైనా గ్రహించారా? తెల్లవారుజామునే ఆయన లేచేవాడు. పెందల కడనే లేచి ఆయన దేవుని పని మీద బయలుదేరేవాడు. రాత్రిపూట ప్రార్థనకు ఉపక్రమించేవాడు. ఇవాళ చాలామంది పగలంతా ప్రార్థిస్తున్నారు. పట్టపగలు యేసు పని చేశాడు. ఖాళీగా ఇంట్లో కూర్చొని మోకాళ్ళు వేసి కూర్చోలేదు.
ఆయన పగలంతా పనిచేశాడు, రాత్రంతా ప్రార్థించాడు. దానికి భిన్నం ఇవాళ పగలంతా ప్రార్థిస్తున్నామని ఇంట్లో కూర్చుంటున్నారు, రాత్రంతా ఇంటర్నెట్ ముందు కూర్చుంటున్నారు. ఎంత అవివేకం! సోదరుడా, సోదరి, పనిచేయు కాలము పగలే కనుక పగటి పూట నీవు అనవసర విశ్రాంతి, అనవసరంగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీ జీవితంలో దరిద్రం పరిగెత్తుకొస్తుంది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. కనుక సొలొమోను గారు ఇప్పుడు కదా ఇప్పుడు చెప్పాడు, బద్ధకముగా పనిచేయువాడు పనిచేస్తున్నాడు కానీ నిపుణత లేదు, కానీ దానిలో పర్ఫెక్షన్ లేదు, దానిలో కంప్లీట్నెస్ లేదు, దానిలో ఫుల్ఫిల్మెంట్ లేదు, దాని ఎందుకు కమిట్మెంట్ లేదు, దారిద్ర్యం వస్తుంది. జాగ్రత్త సహోదరుడా, సహోదరి, నేను ఎప్పుడు యవనుడికి చెప్తాను, దేనికి భయపడినా భయపడకపోయినా దారిద్ర్యానికి భయపడైనా పనిచేయండి అయ్యా అని. చాలామంది యవనులు ఉన్నారు, గమ్యం లేని వారుగా తిరుగుతున్నారు. నాకు తెలిసిన యవనస్తులు, వారిని కూర్చోబెట్టుకొని ఎన్నో మార్లు హితబోధ చేశాను. ఒకప్పుడు ఒక ఆయన నాకు ఇలానే హితబోధ చేశాడు, నేను వినలేదు. దాని పర్యవసానం నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాను. కనుక పెద్దలు, దేవుని వాక్యము, దైవజనులు మీకు హెచ్చరిక చేస్తున్నప్పుడే యవన బిడ్డలు మార్పు చెందాలి. ఇండియన్ కల్చర్లో మగపిల్లలు మరింత కష్టాలు పడాల్సి వస్తుంది. ఆడపిల్ల అనుకోండి, తల్లిదండ్రులు వివాహం చేస్తారు, ఎవరో ఉద్యోగికో వ్యాపారికో ఇస్తారు, బెటర్ పొజిషన్ చూసి సెటిల్ చేస్తారు. కానీ మగపిల్లల సంగతి ఏమిటి? వారిది చాలా ఎక్కువ బాధ్యత ఇండియన్ సొసైటీలో ఉంది. ఇవాళ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? పని చేయాల్సిన కాలంలో బద్ధకంగా కూర్చొని, చదువుకోవాల్సిన కాలంలో బద్ధకస్తులై ఉండి. వెరీ గ్రేట్ రిసోర్సెస్ దొరుకుతాయి ఎడ్యుకేషన్ పీరియడ్లో యంగ్ బాయ్స్కి. పేరెంట్స్ కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు. అటువంటప్పుడు బద్ధకంగా కూర్చొని ఉంటే మీ జీవితాలు భద్రత లేనివైపోతాయి. తరువాత శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అగును. కనులారా చూశానండి నేను చాలా జీవితాలు. శ్రద్ధ కలిగి పనిచేస్తారు, ఐశ్వర్యవంతులయ్యారు. మిషన్స్లో కూడా, పరిచర్యలలో కూడాను శ్రద్ధ కలిగి పనిచేసి పెద్ద పెద్ద పరిచర్యలు ఎస్టాబ్లిష్ చేసిన యంగ్ బాయ్స్ని నేను చూశాను, యంగ్ పీపుల్ని చూశాను. వాళ్ళని చూస్తే మిడిల్ ఏజ్డ్గా నేను సిగ్గుపడ్డాను చాలా సందర్భాలు. కొందరు ఎంత శ్రద్ధగా పరిచర్యలను బిల్డ్ చేశారో ఆలోచించినప్పుడు నేను నన్ను ఒక ఫూల్గా అభివర్ణించుకున్నాను నా అంతరంగంలో. శ్రద్ధగా పనిచేసి ఎస్టాబ్లిష్డ్ ది గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు సాధించిన వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేకపోతే, జీవితం మీద శ్రద్ధ తీసుకోకపోతే, భవిష్యత్తు కొరకు ప్రస్తుత కాలమున శ్రద్ధ కలిగి లేకపోతే వృద్ధాప్యం దౌర్భాగ్యంగా ఉంటుంది, దుర్భరంగా ఉంటుంది. యవన కాలంలో నా యొక్క జీవితంలో నేను చెబుతున్నాను, 70 సంవత్సరాలు వయసు దగ్గర పడిన ఒక వ్యక్తి నాతో చాలా చక్కగా ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నా యవన కాలంలో నా తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాలు నేను శ్రద్ధగా వినియోగించుకోలేకపోయాను. నా యవన కాలంలో బలముండగా నేను శ్రద్ధగా నా బలాన్ని వినియోగించుకోలేకపోయాను. వృద్ధాప్యం వస్తుందనగా పనంటే భయం వచ్చింది, పని చేయలేని అనారోగ్యం వచ్చింది, ఎవరి మీద ఆధారపడాల్సి వస్తుంది, మరొకరికి భారంగా మారాల్సి వస్తుంది. కారణము నా జీవితం పట్ల నాకే శ్రద్ధ లేకపోవటం అని ఆ వృద్ధుడు నాతో చెప్పిన మాట నన్ను ఎంతగానో కదిలిచ్చింది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు అవటం పాపం కాదు సుమా, జాగ్రత్తగా వినండి. ఐశ్వర్యవంతుడు అవటం పాపం కాదు.
ధనవంతుడు అవటం పాపం కాదు. ధనవంతుడు నరకానికి వెళ్ళడు. ధనవంతుడైన వాడు దేవుని ఎరగకపోతే నరకానికి వెళ్తాడు. ధనమే ముఖ్యం అనుకున్నవాడు నరకానికి పోతాడు తప్ప, దేవుడు కాదనుకున్నవాడు తప్ప ధనవంతుడు అవటం పాపం అని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ధనాపేక్ష పాపంగా చెప్పబడింది తప్ప ధనవంతుడు అవటం పాపం కాదు. శ్రద్ధ కలిగి పనిచేశాడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దానిలో ఏ విధమైన పాపం లేదు, తప్పు లేదు. నువ్వు శ్రద్ధ కలిగి పని చేయి. నాకు తెలిసి ఒక చిన్న ఫ్రూట్ షాప్ ఉంది. నాకు తెలిసి ఏలూరులో ఒక చిన్న ఫ్రూట్ షాప్ ఉండేది. ఆ చిన్న ఫ్రూట్ షాప్ వ్యక్తి కుమారుడు ఒక దినాన నాకు పరిచయం అయ్యాడు. నా యవ్వన కాలంలో జరిగిన సంఘటన చెబుతున్నాను. నేను ఒక కుందేలు పెంచుతానికి ఇష్టపడ్డాను. నేను అతనితో షేర్ చేసుకున్న ఫ్రెండ్, నేను ఒక కుందేలు పెంచాలనుకుంటున్నాను, నాకు ఒక చెక్కపెట్టి కావాలి, మీరు ఫ్రూట్స్ బిజినెస్ కనుక ఫ్రూట్స్ బిజినెస్లో వచ్చి చెక్కపెట్టి ఇస్తావా అంటే నన్ను అతని ఇంటికి తీసుకుని పోయాడు. డాబా మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ డాబా మీద కొన్ని చెక్కపెట్లు ఉన్నాయి. ఆ చెక్కపెట్టి చూపించాడు. నాకు ఇప్పటికీ గుర్తు. అతిపెద్ద భవనం అది. ఒక చిన్న ఫ్రూట్ షాప్ బిజినెస్ మీద ఆయన అతిపెద్ద భవనాన్ని కట్టగలిగాడు. ఆయన నిత్యం ఉదయం మొదలు రాత్రి 11 గంటల వరకు ఒక వైర్ చిన్న టీపాయ్ మీద ఒక చిన్న బన్నీని వేసుకొని కూర్చుని ఉండేవాడు ఆయన. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంత పెద్ద భవనం, అంత చిన్న ఫ్రూట్ బిజినెస్ మీద. ఇవాళ డజన్ వచ్చి 25-30 రూపాయలు అయిపోయింది. ఆ రోజులో ₹1-2 కదా డజన్. నేను ఎందుకు చెప్పానంటే, ఉదాహరణగా ఒక సాఫ్ట్ డ్రింక్ తయారు చేసే వ్యక్తి ఉన్నాడు ఏలూరులో. హీ బికేమ్ ఏ మల్టీ మిలియనర్. చిన్న బోరు పడింది, దానిలో నీరు వచ్చింది. ఆ నీటిని మినరల్ వాటర్గా టర్న్ చేసి అమ్మటం ప్రారంభించాడు ఏలూరులోకి ఆయన. హీ బికేమ్ ఏ మల్టీ మిలియనర్. మీకు తెలుసు, నేను మనవి చేస్తున్నాను, శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును. అవును, శ్రద్ధ లేనివాడు దరిద్రుడవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడవుతాడు. కానీ శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఇందులో సందేహం లేదు. అందుకని బిడ్డలకి కష్టపడి చదవండి, కష్టపడి పని చేయండి, మరింత ఎక్కువ పని చేయండి, బలవండగా పనిచేయండి అని చెబుతూ ఉంటాం. ఈ ఒక్క వచనం చాలు మన జీవితాలను మార్చేయటానికి. శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు నీ ఆర్థిక స్థితి, సమాజంలో నీ స్థితి మార్చేస్తుంది. నీకు నువ్వు పోషించుకోవటమే కాదు, నీవు నలుగురిని పోషించగలుగుతావు. నలుగురిని పోషించటమే కాదు, 4 మంచి పనులు చేయగలుగుతావు. సమాజంలో నీ ప్రభావం పెరుగుతుంది. సమాజంలో నీ ప్రభావం పెరుగుతుంది. 20 to 30 years ఏజ్ గ్రూపులో ఉన్న దైవ సేవకుల్ని నేను ఒక రోజున కూర్చొని అసెస్ చేశాను. శ్రద్ధగా పనిచేసిన వాళ్ళు నిజంగా దీవించబడ్డారు. నేను చూశాను. సంఘాలు దీవించబడ్డాయి, పరిచర్లు దీవించబడ్డాయి. కనుక సహోదరుడా, సహోదరి, పని చేద్దాం, పనిని ప్రేమిద్దాం. చేస్తున్న పనిని ప్రేమించకపోతే దాని మీద శ్రద్ధ రాదు. అందుకనే చాలామంది వర్క్ ఈజ్ డివైన్ అంటుంటారు. దైవత్వంతో పోల్చారు పని. దేవుడు నీకు ఇచ్చిన పని చేయటం మంచిది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో చాలా తేటగా చెప్పాడు 5వ అధ్యాయంలో, నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. ఇన్ టైంలో పనిచేసేవాడు యేసు ప్రభు. ఎక్కడ లేట్ అయ్యేవాడు కాదు పని చేయటంలో. ఇన్ టైం ఎట్లాగో చెబుతాను నేనండి. ఎంత శ్రద్ధ తెలుసు ఆయనకి పని అంటే. సమరయ స్త్రీ 12 గంటలకు యాకోబు బావి దగ్గరికి నీటి కోసం వస్తుంది. మనమైతే ఎన్ని గంటలకు వెళ్తాం? చూద్దాంలే, ఇప్పుడు ఒకసారి వెళ్దాంలే. ఆయన 50 కిలోమీటర్స్ నడిచాడు దానికోసం. ఆమెను కలుసుకుని సువార్త ప్రకటించడానికి 50 మైళ్ళు దూరం నడిచి
అడ్వాన్స్గా వచ్చి బావి దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. రక్షకుడు పాపిని రక్షించటం కొరకు పాపి నిమిత్తం వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం వెయిట్ చేయాలి? పొందేవాడు ఇచ్చేవాడు కోసం వెయిట్ చేయాలి. కానీ ఇచ్చేవాడు వెయిట్ చేస్తున్నాడు. బికాజ్ ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. సమరయ స్త్రీని రక్షించాల్సిన పని దేవుడిచ్చి పంపించాడు. యేసు ముందుగా వచ్చి అక్కడ కూర్చున్నాడు. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య వృత్తాంతాన్ని మనం చూస్తే లూకా 19లో చెట్టు కిందకు వచ్చి తలపైకెత్తి జక్కయ్యని పిలిచాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది. నా పని ఏమిటంటే నీ ఇంట్లో ఉండటమే ఇవాళ. అదే నా పని. ఆన్ టైంలో ఉన్నాడు అంతే. కనుక మనం సమయం గురించి ఆలోచించాలి, శ్రద్ధగా పనిచేయాలి. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల్లో మిషన్ కంప్లీట్ చేశాడు అంతే. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన 7 మాటలు కనుక డిజైన్ చూస్తే ఎంత శ్రద్ధగా ఆయన పని పూర్తి చేశాడో అర్థమవుతుంది. పిన్ టు పిన్, బిట్ టు బిట్. ఆయన అద్భుతంగా టైం బౌండ్ మినిస్ట్రీ. ఇవాళ మనకు శ్రద్ధ ఉన్నదా? ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మాట్లాడుతున్న ప్రతి మాట నా గుండెను తాగుతోంది, నన్ను ప్రశ్నిస్తోంది. కనుక నేను ఐశ్వర్యం గురించి మాట్లాడాలి, గుడ్ రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ధనం గురించి మాట్లాడట్లేదు, దారిద్ర్యం గురించి ఆలోచించట్లేదు. నా విషయంలో వచ్చేప్పటికి సక్సెస్ ఆఫ్ ద గాడ్స్ వర్క్ విషయంలో ఆలోచిస్తున్నాను. కనుక చేయుటకు నీకు చేతనైన దాన్ని ఏమాత్రం కూడా కొదువు లేకుండా కంప్లీట్ చేయమని వాక్యం చెబుతుంది. చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా చేయాలి. ఎందుకంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు గెత్సెమనే వనంలో చేసిన ప్రార్థనలో, దేవా చేయుటకు నీవు నాకిచ్చిన పని సంపూర్ణముగా చేసి నెరవేర్చి నిన్ను భూమి మీద నేను మహిమపరిచితిని అన్నాడు. గ్లోరిఫైయింగ్ గాడ్ త్రూ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ గివెన్ బై హిమ్. ఆయన చేత ఇవ్వబడిన పనిని సంపూర్తి చేయటం ఆయనకు మహిమ తీసుకున్నాడు. ఆదికాండములో మనం చూసినప్పుడు ఆదామును నేలమంటి నుండి నిర్మించి హవ్వను ఆదాము నుండి తీసి వారిద్దరిని ఏదైనా వనములో ఉంచినప్పుడు దేవుడు వారికి పని ఇచ్చాడు. శ్రద్ధగా ఏలికలుగా పని చేయమన్నాడు. గాడ్ వాంట్స్ us టు వర్క్ ఎఫెక్టివ్లీ. మనం చేస్తున్నామా? సాతానుడు పొంచి ఉన్నాడు, జాగ్రత్త. మీ బద్ధకానికి కారణం, శ్రద్ధ లేకపోవటానికి కారణం మీ శరీరమే, మీ అంతరంగమే, బయటోళ్ళు కాదు. చాలామంది అంటారు వాళ్ళ వల్ల పాడేయవండి, వీళ్ళ వల్ల పాడేయవండి అంటాడు. ఈ మధ్యన ఒక ఆయన నా వల్ల పాడైపోయానని చెప్పుకుంటున్నాడట. నా వల్ల పాడవవు నువ్వు, నీ వల్లే పాడవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఎన్నడైనా సరే నేను పలానా వాళ్ళ వల్ల చెడిపోయానని అన్నావంటే నీ అంత దోషి లేడు. నీ మెలకు ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? నీ తెలివితేటలు ఏమయ్యాయి? నీ శ్రద్ధ ఏమైంది? నీ బద్ధకం సంగతి ఏంటి? కనుక ఎవడో నన్ను పాడు చేస్తున్నాడని అనొద్దు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు. హృదయ పరిశీలన ముఖ్యం. నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు, నన్ను నేను పాడు చేసుకుంటున్నాను, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఒక సామెత ఉంది, ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అని. భారతదేశం గొప్పది కానీ భారతీయులు పేదవాళ్ళు అన్నారు. ఎందుకని? మన వ్యవస్థ అట్లా ఏడ్చింది. మరి మన వ్యవస్థ అట్లా మనమే చేసుకుంటున్నాం, నిర్వీర్యం చేసుకుంటున్నాం. అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ వ్యూస్, ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చూస్తుంటే మన వ్యవస్థ మనమే నిర్వీర్యం చేసుకుంటున్నాం. ఒక ఫైల్ కదలాలంటే కదలదు కార్యాలయంలో, లంచం. ఎందుకని? శ్రద్ధ లేదు.
గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫైల్ క్లియరెన్స్ పీరియడ్ని సద్వినియోగం చేసుకుని ఫైల్స్ డిలే చేస్తున్న వారిని చూస్తున్నాం. అలాగే ప్రతి పనిలోనూ, అలాగే ఫైనాన్సెస్లోనూ అన్నింట ఈ బద్ధకము శ్రద్ధ లేకపోవటం దారిద్ర్యానికి కారణమైపోయింది. దారిద్ర్యం భావదారిద్ర్యానికి దించింది. అది చాలా హేయమైన పరిచర్యగా మిగిలిపోయింది భారతదేశంలో. ఉచితంగా పొందటం అలవాటైపోయింది. ఎక్స్‌ప్లాయిటేషన్ బాగా వచ్చేసింది. ఎంత దారుణము. మనుషులు దోచుకునే తత్వం వచ్చింది. వీటన్నింటికీ కారణం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మికత జీవితాల్లో లేకపోవటం, హృదయాన్ని పరిశీలించుకుని పరిశుద్ధత వైపు నడవకపోవటం, జీవితాల్లో సత్యాన్ని కోరకపోవటం. వీటన్నింటికి విరుగుడు ఒక్కటే మంది ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తే పరిష్కారం. యేసే పరిష్కారం. నీ జీవితాన్ని మార్చాలంటే యేసే పరిష్కారం. నీ జీవితంలో సత్ఫలితాలు చూడాలంటే యేసే పరిష్కారం. ప్రభువును నీ హృదయంలో కలిగి ఉండాలి అన్నాం కదా అని చెప్పి రోజు గుడికి వచ్చి వెళ్ళిపోతే చాలదు. నీ జీవితంలో అనుదినము జీవన విధాన సరళిలో ఆయన వాక్కు యొక్క శక్తి యొక్క ప్రభావం కనబడాలి. అప్పుడు నీవు శ్రేష్ఠుడుగా మారుతావు. దేవుడు మనకు పని చేయటానికి విస్తారమైనటువంటి పొలం ఇచ్చాడు. దున్నని బీడు భూములు దున్ని సస్యశ్యామలం చేయటం మానవునికి చేతనయ్యేటట్టుగా దేవుడు చేశాడు. కనుక భూమి బీడు కావచ్చు, కానీ దున్నేవాడు సస్యశ్యామలం చేయవచ్చు. నీ జీవితం బీడు బారిపోయి ఉండవచ్చు, పతనమైందిగా కనబడుతుండొచ్చు. స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇవాళ నుండే నువ్వు పని ప్రారంభించు. శ్రద్ధగా చెయ్యి. నీవు ఖచ్చితముగా దీవించబడతావు. నీవు ఖచ్చితముగా ఆశీర్వదించబడతావు. ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్క మనిషి బద్ధకాన్ని విడాల్సిందే, శ్రద్ధగా పనిచేయాల్సిందే. దేవుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ప్రార్థించుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు జంపా దావీదు గారు, రోజా గారు, కుమారుడు కోడలు నిరీక్షణ పాలు శృతి గారు మరియు కుమార్తెలు సహకారమిస్తున్నారు. వీరి కుటుంబాలని ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. బద్ధకము తొలగించండి ప్రభు. శ్రద్ధ దయచేయండి. మా శరీరంలో నైనా ఈ పోరాటం జరుగుతోంది. మమ్మలను ఆపుతున్న మా బలహీనతలు క్షమించి విజయం దయచేయండి. జంపా దావీదు గారు, రోజా గారు, నిరీక్షణ పాలు శృతి గారులను దీవించండి. వారి సహోదరుని దీవించండి. కుమార్తెలను ఆశీర్వదించండి. మీ చేతికి కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలని అడుగగా మీరు ఈ దినం ఇచ్చారు. మీ కృతజ్ఞతలు. రేపటి దినం కావాలి, సహాయం చేయండి. యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.